Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి హైదరాబాద్. గ్యాస్ కొరతతో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇండక్షన్ వైపు చూస్తున్నారు. ప్రస్తుతం ఒక్కసారి షోరూంలో ఉన్నాం. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను. ఎందుకంటే ఇక్కడ దాదాపు పదుల సంఖ్యలో ఇక్కడ షోరూంలు ఉంటాయి, కానీ ప్రస్తుతం 2 మాత్రమే ఇక్కడ ఉన్నాయి. అంటే మిగతా అంతా కూడా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంత డిమాండ్ ఉంది. ప్రస్తుతం అంతకుముందు ఏదైతే ఇక్కడ ఒకసారి ఈ ప్రైస్ చూడొచ్చు, 2899 రూపాయలు ఉండేది. వీళ్ళు అడిగితే మాత్రం కొంతమేర డిస్కౌంట్ ఇచ్చి తగ్గిస్తూ ఉండేవారు. ఇక్కడ ఇది కూడా చూడొచ్చు, మరొకటి ఇండక్షన్ కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి 3599 రూపాయలు ఉంది. తగ్గించమని అడిగితే కొంతమేర డిస్కౌంట్ తీస్తారు తప్ప పూర్తి స్థాయిలో తీయని పరిస్థితి. కానీ ప్రస్తుతం డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రేట్లను మాత్రమే తీసుకెళ్లే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఆర్డర్ పెడుతున్నారు. ఆర్డర్ పెట్టిన క్రమంలో కూడా ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మేనేజర్ ఉన్నారు. ప్రస్తుతం ఏ మేర డిమాండ్ ఉంది మొత్తం వీటికి సంబంధించి? ఇండక్షన్ కుక్కర్స్ అయితే ప్రజెంట్ కంపెనీలోనే స్టాక్ లేదు సార్. సిచ్యువేషన్ ఏంటంటే రోజుకు మినిమం 10 to 15 క్వాంటిటీస్ ఎంక్వైరీకి వస్తున్నాయి. దట్టు స్టాక్ కూడా దానికి తగ్గట్టుగా సప్లై అవ్వట్లేదు. డైలీ ఎంత లేదన్నా కూడా మాకు ఆన్లైన్ ఆర్డర్సు ప్లస్ ఆఫ్లైన్ ఆర్డర్సు 15 క్వాంటిటీస్ వరకు పర్ డే సేల్ అవుతుంది. సో దానివల్ల సప్లైకి తగ్గట్టుగా స్టాక్ కూడా రావట్లేదు. కస్టమర్స్ కూడా ఏంటి అని అంటే బయట మొత్తం ఎంక్వైరీ చేసేసుకొని ఇక్కడికి వస్తున్నారు. బయట అయితే ఆల్మోస్ట్ ఎంఆర్పీస్ అమ్ముతున్నారు. ఎంఆర్పీస్ అమ్మేసేసి ఇష్టమైతే కొనేసుకోండి లేకపోతే లేదు. బట్ మా విఎస్లో ఏంటి అని అంటే విజయ్ సేల్స్లో ఎంఆర్పీ కంపల్సరీ ఇవ్వాలి, ప్లస్ ఎంఆర్పీ మీద మా విజయ్ సేల్స్ డిస్కౌంట్ కంపల్సరీ మేము ఇవ్వాలి. సో మా విజయ్ సేల్స్లో బెస్ట్ ఆప్షన్ అండ్ చాయిస్ ఏంటి అంటే కస్టమర్కి ఎంఆర్పీ మీద డిస్కౌంట్. అంటే గతంలో డిస్కౌంట్ అనేది ఉండేది, కానీ ప్రస్తుతం డిమాండ్ ఎక్కువ పెరిగింది. వచ్చినట్టుగా కూడా విక్రయించేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఈ రేట్లపైన కొనే స్థాయికి వెళ్ళాలంటూ కూడా చెప్తున్నటువంటిగా బయటకు వస్తుంది. కస్టమర్స్ డిస్కౌంట్ అడగడమే మానేశారు సార్. టు బి ఫ్రాంక్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కస్టమర్స్ ఇండక్షన్ మీద ఇంతకుముందుకు ఏంటి అంటే సమ్ ప్రైజ్ ఉంటే దాని మీద ఎంత తగ్గిస్తావు అని అడిగేవాళ్ళు సార్. ఇప్పుడు అది కూడా లేదు డిమాండింగ్కి. ఎందుకంటే అది కూడా దొరకడం చాలా తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ఇప్పుడు ఆ డిస్కౌంట్స్ కూడా లేవు. ఓవరాల్ అండ్ కంటిన్యూషన్గా అదే ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ మేము ఏదైతే ఇస్తామో అదే ప్రైస్కి సేల్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ వీటిపైన ఏమేమి మొత్తం చూసుకోవచ్చు? ఎందుకంటే ఎక్కువ మంది దీనిపైన చూస్తున్నాం, గ్యాస్ వస్తుందా రాదా అన్న ఆందోళన వారిలో నెలకొంది. కానీ ప్రస్తుతం దీని ద్వారా చేసుకోవచ్చు అనేది ఒక హోప్ అనేది ఉంటుంది. అంటే దీనిపైన దీని మీద స్టీల్ బాటమ్ ఉన్నది ప్లస్ ఇండక్షన్ బాటమ్ ఉన్నవి 2 ప్రోడక్ట్స్ ఏవైనా మీరు యూజ్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే కర్రీసు అండ్ రైసు అండ్ మిల్క్ వాట్ ఎవర్ బి ఏదైనా డైలీ మనం గ్యాస్ స్టవ్ మీద ఏదైతే కుక్ చేస్తామో కంప్లీట్గా అది మనం చేసేయచ్చు అది. సో లైక్ మనం ఏదైతే రెగ్యులర్ గ్యాస్కి ఎలా యూజ్ చేస్తామో దీన్ని అలాగే యూజ్ చేసేయచ్చు సార్. ఎవ్రీథింగ్ అన్నీ యూజ్ చేయొచ్చు. దీని మీద మినిమం 2 kgs వరకు కుక్ చేసే కెపాసిటీ దీనికి ఉంది. వెయిట్ సపోర్టింగ్ 2 kgs వరకు సపోర్ట్ చేస్తుంది ఇది. అంటే బయట కూడా ఎక్కువగా సేల్ అనేది పెరుగుతూ ఉంది కదా ప్రస్తుతం? అవును సార్, డిమాండింగ్ చాలా చెప్తున్నాను కదా. గ్యాస్ కొరత ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి వీటి సేలింగ్ కూడా చాలా హెవీగానే ఉంది. ఈవెన్ నాకే ఆన్లైన్లో ఒక రోజుకు వచ్చేసరికి 5 or 6 ఆర్డర్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్ అయితే ఇంకా అసలు స్టాకే అవైలబిలిటీ దొరకట్లేదు, అంతలా ఉంది. అంటే గతంలో ఎంత సేల్ ఉండేది, ఇప్పుడు ఎంత సేల్ సార్? నాకు మ్యాక్స్ ఇంతకు ముందుకు ఒక రోజుకు 1-2 క్వాంటిటీస్ సేల్ చేసేవాళ్ళం. ఇండక్షన్ కుక్ టాప్స్ ఏంటంటే చాలా తక్కువ, తెలిసిన వాళ్ళు మాత్రమే అడిగేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రోజుకు 15 to 20 క్వాంటిటీస్ సేల్కి వస్తున్నాయి సార్. నాకు ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి 15 నుంచి 20 సేల్స్ క్వాంటిటీస్ వస్తున్నాయి పర్ డే. అంటే ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడికి వచ్చి కొద్దిసేపటి క్రితం కూడా రావడం జరిగింది. అంటే వాళ్ళకు కూడా ప్రస్తుతం స్టాక్ లేదని చెప్తున్న విధంగా కూడా మీ వర్షన్ అనేది ఉంటుంది. అంటే ఎంత ఆర్డర్ పెడుతున్నారు, వచ్చిందంటే ఏ విధంగా వెళ్ళిపోతుంది? సార్ మ్యాక్స్ మాకు ఆర్డర్ పెట్టేసేసరికి 50-60 క్వాంటిటీస్ ఒక స్టోర్కి ఇస్తున్నారు. ఆ 50-60 క్వాంటిటీస్ స్టోర్కి ఇచ్చినప్పుడు వితిన్ 4 to 5 డేస్లో క్లియర్ అయిపోతున్నాయి సార్ స్టాకు. ఇంతకు ముందుకు మేము ఒక 20 క్వాంటిటీస్ మెయింటైన్ చేస్తే పర్ మంత్ వచ్చేది నాకు. ఇప్పుడు అవి 3 to 4 డేస్కే క్లియర్ అయిపోతున్నాయి. ప్రైసెస్ ఏ విధంగా ఉంటుంది? లైక్ మా పాలసీ ఏంటంటే ఎంఆర్పి మీద మేము
మా మేనేజ్మెంట్ టీము కొంత డిస్కౌంట్ క్లియర్ చేసి ఇస్తుంది, ఎందుకంటే కన్జ్యూమర్ ఎప్పుడు లాస్ అవ్వద్దు అని. సో అందువల్ల మాకు ఎంఆర్పి మీద సెల్లింగ్ ప్రైస్ సపరేట్గా ఉంటుంది, ఆ సెల్లింగ్ ప్రైస్ మీదనే ఇవ్వాలి మేము. గతంలో ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ మీద కూడా మా మేనేజ్మెంట్ టీము కొంత డిస్కౌంట్ చేసేసి ఇచ్చేయండి అని చెప్పేది. బట్ ఇప్పుడు మాత్రం సెల్లింగ్ ప్రైస్ అసలు కస్టమర్ డిస్కౌంట్ అడగడం మానేశారు. స్టాక్ ఉందా, ఉంది, ఇమీడియట్లీ ఇచ్చేయండి. ఈ వెర్షన్లో ఉన్నారు సార్ ప్రస్తుతానికి కస్టమర్స్ డిమాండింగ్. ప్రతి ఒక్కరు కూడా ఇండక్షన్ వైపు వెళ్తున్నారు, ఎందుకంటే దాదాపు బయట మార్కెట్లో కూడా చూడొచ్చు, ఏదైతే కొంత వ్యాపారం బయట జరుగుతుందో అక్కడ కూడా ప్రస్తుతం దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ బుకింగ్కి సంబంధించి అటు సర్వర్ వల్ల పనిచేయకపోవడం, ఫోన్ సరిగా అందుబాటులో రాకపోవడం, అక్కడికి వెళ్ళినా కూడా నెంబర్ తీసుకోవడం, తర్వాత పంపిస్తామని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కొరత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇండక్షన్ వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ధర ప్రైస్ ఎంత ఉన్నా కూడా వాళ్ళంతా కూడా కొనుగోలు చేసుకొని వెళ్ళిపోతుంది. గతంలో ఏదైతే కొంత డిస్కౌంట్ అధికంగా ఇచ్చేవారు, కానీ ప్రస్తుతం డిస్కౌంట్ విషయంలో కూడా ఎక్కడ లేదు, అడిగినంత ప్రైస్ ఇచ్చి కొనుక్కొని వెళ్ళిపోయే పరిస్థితికి ప్రస్తుతం వచ్చారంటే పరిస్థితి ఏ విధంగా మారిందో కూడా ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. దీని పరంగానే అటు బెజవాడ మొత్తం కూడా ఏదైతే ఇండక్షన్ సంబంధించి కూడా కొంత గిరాకీ అనేది ఏర్పడిన నేపథ్యంలో స్టాక్ కూడా అంతంత మాత్రంగా వస్తుంది, దీని ప్రైస్ కూడా అమాంతం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.